హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు అందులో సండే అంటే యాక్చువల్గా ఇలాంటివన్నీ సండేనే వస్తాయి అనుకోండి. మదర్స్ డే, ఉమెన్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ కూడా సండేనే వస్తాయి. ఓకే, ఈరోజైతే ఫాదర్స్ డేకి మా దీవెన మంచి గిఫ్ట్ చేసి ఇచ్చింది నాకు. గిఫ్ట్ తయారు చేసింది మార్నింగ్, ఇప్పటికిప్పుడే గిఫ్ట్ తయారు చేసి ఇచ్చింది. చూపిస్తే మా దీవెన్ బాబు అయితే ఏం గిఫ్ట్ ఇవ్వలేదు, కాకపోతే హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసిండు ఫస్ట్ డే. చెప్పేసి ఒక మంచి ముద్దు పెట్టింది గిఫ్ట్గా. మా దీవెన ఫస్ట్ చెప్పలేదు నాకు ఫాదర్స్ డే ఏంది, మార్నింగ్ ఫాదర్స్ డే అయినా చెప్పలేదు ఏంది మా దీవెన, ఏంటి మర్చిపోయిందా ఏంది అనుకున్నా. కానీ ఈ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇది పర్స్ లాగా చేసింది అనమాట. పర్స్ నాన్న, ఇది ఐ లవ్ యూ నాన్న. ఇదొకటి లోపల ఎట్లాగే రివర్స్లో కనిపిస్తుంది. ఐ లవ్ యూ రియల్లీ, ఐ లవ్ యూ నాన్న అని కింద ఉంది, ఐ రియల్లీ లవ్ యూ నాన్న అని రాసింది అనమాట. ఇలా పర్స్ లాగా తయారు చేసి ఇచ్చింది. థ్యాంక్ యూ దీవెన తల్లి. ఇప్పుడైతే ఇంకా ఈరోజు సండే హాలిడే కాబట్టి ఇప్పుడు చందు వాళ్ళ ఇంటికి, యోధ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. రెడీ అవుతున్నాము. నేను ఇంకా మా దీవెన బాబు రెడీ కూడా అయిపోయింది ఆల్రెడీ. అయిపోయి సేమియా తింటుండు. వాళ్ళ దీవెన చేయమందంట సేమియా. వాళ్ళ అమ్మ పొద్దున్నే సేమియా చేసింది, నా నోరు తీపి చేపించి. ఇప్పుడు రెడీ అవ్వాలి, ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి. దీవెన బాబు రెడీ అయిపోయింది ఆల్రెడీ. పొద్దున్నే లేచి ఫస్ట్ ఆయనే లేచిండు, బ్రష్ చేసిండు, స్నానం చేసిండు, బొట్టు పెట్టుకున్నాడు, టిఫిన్ కూడా చేసేసిండు. మమ్మల్ని అందరం లేపిండు. ఒక పళ్ళెం తీసుకొచ్చి టక కొట్టుకుంటే లేకండి 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 అని లేవట్లేదని సౌండ్ చేసిండు గట్టిగా. అందరం లేచినాం అనమాట. ఇంకా ఈరోజు అయితే అంటే చందు వాళ్ళ ఇంటికి నేను దీవెన బాబు వెళ్ళాం, కానీ మా దీవెన ఉమా ఇంతవరకు రాలేదు కొత్త హౌస్కి. ఇంకా అందుకే ఈరోజు సెలవు కాబట్టి ఇంకా ఈరోజు వెళ్తున్నాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఆ వీక్ అట్లా వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే, చూద్దాము. మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ నుంచి మేము మెట్రోకి పోవాలి, మెట్రోకి వెళ్ళాలి. యాక్చువల్గా దేవుని మాకు టికెట్ అవసరం లేదు, కానీ వీడు టికెట్ కావాలంటాడు మెట్రోకి. స్కాన్ చేయాలి మనకి మామూలుగా వెళ్ళడానికి స్కాన్ చేస్తే ఇట్లా టికెట్ పెడితే స్కాన్ అవుతుంది కదా, అది నేను పెట్టాలంట. నేనేం చేస్తే ఎత్తుకొని వెళ్ళిపోతా, అవసరం లేదు అసలు దీవెన్ బాబుకి. కానీ డబ్బులు వేస్ట్ చేద్దామని చూస్తుండే దీవెన్ బాబు. సరే ఓకే ఓకే టికెట్ తీసుకుంటా. ఓకే, సైలెన్స్. ఓకే, ఇదనమాట మన వీడియో కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ టైం వెళ్తాను మన దీవెన ఉమా వాళ్ళ ఇంటికి. నేను దీవెన బాబు ఆల్రెడీ వెళ్ళేసినాం, ఫస్ట్ ఎప్పుడో చూసేసినాం. మెట్రోలో వెళ్తే హాయ్, నిజంగా ప్రశాంతంగా ఉంది మెట్రోలో. ఎక్కడికి వెళ్ళి ఎంత దూరం, ఎక్కడికి వెళ్ళా, ఎక్కడ ఉండదు దీవెన. ఈరోజు సండే దీవెన, ఈరోజు అంత ఏమి ఉండదు, ఖాళీగా ఉంటాయి, అంత బిజీ ఏమి ఉండదు, మామూలుగా ఉంటాయి. కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంత దూరం పోయినా మనకి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతుంది. ఎల్బీనగర్ కానీ నాగోల్ కానీ అటు సైడ్ వెళ్తే మా యూసఫగూడ నుంచి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అంతే. అదే ట్రాఫిక్లో వెళ్ళాలంటే 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. మనం కార్లో కానీ బైక్ మీద పోవాలన్నా, రోడ్డు మీద బస్సులో పోవాలన్నా. ఇక్కడే ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా. ఏసీ లోపల హాయిగా చల్లగా. ఎక్కడ దిగడం పెద్ద కన్ఫ్యూజింగ్, అంటే మనకి ఆల్రెడీ అలవాటైంది కాబట్టి కొంచెం కొత్త వాళ్ళకైతే పాపం కన్ఫ్యూజ్ అవుతుంది. కింద టికెట్ తీసుకోవాలి, పైకి వెళ్ళాలి, అట్లా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంది. చేంజ్ అయితే మాత్రం కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ ఎస్కలేటర్ దాని మీద వెళ్తాను అనమాట. ఓకే, మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మరొక్కసారి అందరికీ ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. కానీ మన ఫాదర్స్ని ఎవరు అంత సెలబ్రేట్ చేయరు. ఎందుకని?
మదర్స్ డేని మాత్రం బాగా సెలబ్రేట్ చేస్తారు, అన్నీ చేస్తారు. మన నాన్నలు ఎప్పుడు వెనకబడే ఉంటారా, ముందుకు వెళ్దాం మనకు కూడా ఒక ఇది కావాలి మనకి అని. ఏంటి దేవుని అట్లా చూస్తున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, రెడీ అయిపోయినాము. బ్యాగ్ తీసుకొని వెళ్తాను. మా దేవుని బాబు హోంవర్క్స్ ఉన్నాయి, ఇంకా నైట్ రాసిండు కానీ పాపం రాయంగా చేయి నొప్పి వచ్చింది, ఇంకా అవ్వలేదు మొత్తం. అందుకని చెప్పి బ్యాగ్ తీసుకొని అక్కడికి వెళ్తే ఇప్పుడు యోధ వీళ్ళు కూడా ఎంత హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వర్క్స్ ఉన్నాయంట. ఇంకా వాళ్ళతో పాటు ఈయన కూడా రాసుకుంటాడు. మరి దీవెన అయితే అయిపోయినాయి నైటే, అంటే ఒక్కటే ఏమో ఉందంట అది దీంట్లో పెట్టేసుకుంది. దీవెన నైటే ఫినిష్ చేసేసుకుంది. ఉమా రా, మళ్ళీ ఏం చూస్తున్నావు ఉమా? బా అసలు ఏం ఒక్క పూటకి ఒక రోజుకి ఒక పూటకి మొత్తం వాసన వస్తాయి ఇంకా వాదక్షణం. ఓకే అండి, మేము ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం బాగున్నాం. పోయింది వాడు, కిందికి వెళ్ళండి లేక వదిలే పిల్లలు కిందికి వెళ్ళిపోయింది కూడా ఆల్రెడీ. ఓకే అండి, మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. నా ఫోన్ కూడా తీసుకోవాలి నేను. ఓకే, మెట్రో అయితే దిగినాం. మెట్రో దిగి కార్ ఎక్కినాం. చంద్రవాడి కార్ పంపించి ఇక్కడ శ్రీకాంత్ ఉన్నాడు కదా, శ్రీకాంత్ తీసుకొని వచ్చిండు ఎల్బీ నగర్ స్టేషన్ దగ్గరికి. ఈరోజు మెట్రోలో వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఖాళీగా ఉంటుంది, సండే కదా ఫ్రీగా ఉంటుంది, వీడియో తీద్దాం అనుకున్నా కానీ బా ఫుల్ రష్. సండే రోజు కూడా ఎక్కడికి పోతారో ఏమంటే మాలాగానే అందరు పోతా ఉంటారేమో. అంటే యాక్చువల్గా ఆఫీసులు ఇవన్నీ ఉండవు కదా, ఫ్రీగా ఉంటుందేమో అనుకున్నా నేను, కానీ ఫుల్ ఉన్నారు. అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండా. కానీ కొంతసేపటికి మా వాళ్ళకి దీవెనకి వాళ్ళకి సీట్ దొరికింది, ఇంకా నిల్చొని వచ్చిన. ఇంక ఇప్పుడే వెళ్తున్నాము. దిగగానే ఇంకా రెడీగా ఉన్నాను అనమాట. స్టేషన్ స్టెప్స్ దిగేసి ఎమ్మటే కార్ ఎక్కేసిన. ఇంకా హాయ్ దీవెన. ఒక దీవెన బాబాయ్ ముందు కూర్చున్నాడు ఒక్కడు, మేము వెనక కూర్చున్నాం. దీని వెనకాల కూర్చున్నా. ఈరోజు వచ్చేసినాం దగ్గరికి. ఉమాకి నిద్ర వస్తుంది. అక్కడ తీసుకుంటావా ఏటన్నా? అక్కడే దగ్గర. ఓకే, వెళ్తున్నాం. మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ అనంత్. హలో. హలో. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే ఉమాత్త. హ్యాపీ ఫాదర్స్ డే. ఏంది ఎవరిని ఏదైంది? కింద అబ్బా, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎన్నిసార్లు చూడలేదు. ఇక టీవీలో చూడాలా? మా ఎన్నో చూడలేదు. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. ఇంకా హోమ్ టూర్ చేయలేదు. అప్పుడే పెట్టమాక వీడియో. మేమేం హోమ్ టూర్ చేయలేగా, మీ జస్ట్ ఇదే వద్దు, ఆలు ఏంటిది? ఓకే అండి, మొత్తానికైతే వచ్చేసినాం ఇక్కడికి. ఇంకా తర్వాత మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూడడం. థ్యాంక్ యూ.